మెగా ఫ్యాన్స్ కు శుభవార్త. చిరంజీవి 150వ సినిమా ఎప్పుడెప్పుడా అన్న ఎదురు చూపులకు తెరపడింది. సినిమా కథ, దర్శకుడు ఇంకా ఫైనల్ కాకపోయినా టైటిల్ మాత్రం రిజిస్టర్ అయిపోయింది. పొలిటికల్ కెరియర్ కు ఉపయోగపడేలా నాయకుడే సేవకుడైతే అన్న టైటిల్ తో రీ ఎంట్రీ ఇస్తున్నారు మెగాస్టార్. క్లాప్ కొట్టి మేకప్ కి ప్యాకప్ చెప్పిన తర్వాత మళ్లీ నటించాలి అంటూ ఫ్యాన్స్ నుంచే కాదు ఇండస్ట్రీ నుంచి కూడా ఒత్తిడి పెరిగింది. 2 దశాబ్దాల పాటు నెంబర్ 1 హీరో అనిపించుకున్న చిరు ఢిల్లీలో కూర్చున్న మనసంతా టాలీవుడ్ పైనే. పొలిటికల్ ఎంట్రీ తర్వాత రాజకీయాలే జీవితంగా బతికేయాలి అనుకున్నాడు. కానీ ఫ్యాన్స్ ఊరుకోలేదు. ఎక్కడ కనిపించినా సినిమా సినిమా అంటూ సందడి చేశారు. అభిమానుల కోరిక తీర్చేందుకు రీ ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. తమ్ముళ్ళు మీరయ్యా, సయ్యారే సయ్య నేనే రామయ్యా, అయ్యారే భయ్య తమ్ముళ్ళు మీరయ్యా పెంచింది. నాగదాస్ పేర్లు వినిపించాయి. ఇంతలో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారాయి. సొంత పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసే ప్రక్రియలో 150వ సినిమా వెనకబడిపోయింది. ఇదిలా ఉంటే బిగ్ బి నటించిన బుడ్డా హోగయా తెరా బాప్ సినిమా ప్రీమియర్ కు చిరు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మెగాస్టార్ 150వ సినిమాను డైరెక్ట్ చేయాలనుందని పూరి జగన్నాథ్ పేర్కొన్నారు. అమితాబ్ సాక్షిగా పూరి డైరెక్షన్ లో చిరు 150వ సినిమా ఖరారైంది. అమితాబ్ బచ్చన్ గారి, చిరంజీవి గారి సినిమాలు చూసి మళ్ళీ చూసి నా డిగ్రీ దిద్దింది. నేను దీంట్లో యాడ్ చేసుకునేటువంటి ఈ సినిమాలు మానేస్తానని నాకు నచ్చలేదు. 150 సినిమా చేస్తున్నారు మన కోసం, నేనే డైరెక్ట్ చేస్తున్నాను. రామ్ గోపాల్ పర్యవేక్షణ, మీ డైరెక్షన్, అమితాబ్ గారు ఒక చిన్న గెస్ట్ క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది. Yes, I confirm that if they make the film, I will play a guest role in the film. Thank you. చిరు 150వ సినిమాకు డైరెక్టర్ సెట్ అయ్యాడనుకునే లోపే కథ మళ్లీ మొదటికొచ్చింది. ఏమైందో కానీ ఈ ప్రాజెక్టు నుంచి పూరి తప్పుకున్నాడు. మెగాస్టార్ రాజ్యసభలోకి అడుగుపెట్టిన తర్వాత జరిగిన పరిణామాలు చూస్తుంటే 150వ సినిమా ఊపందుకుంది అనిపిస్తోంది. కథ, దర్శకుడు ఇంకా ఫైనల్ కాకపోయినా టైటిల్ మాత్రం ఓకే అయిందట. లియో ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై చెర్రీ నిర్మిస్తోన్న ఈ సినిమాకు నాయకుడే సేవకుడైతే అన్న టైటిల్ ని రిజిస్టర్ చేయించారని సమాచారం. నేను సైతం ప్రపంచానికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను, నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారవోశాను, నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక పిచ్చి మోశాను, నేను సైతం ప్రపంచానికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. నాయకుడే సేవకుడైతే ఈ టైటిల్ వింటుంటే సినిమాలో మెగాస్టార్ ఎలా కనిపించనున్నాడో, క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందో అర్థమైపోతుంది. ముందు నుంచి చెప్పినట్టే సామాజిక నేపథ్యంలో కథ సాగుతుంది. దీనికి కమర్షియల్ అంశాలు జోడిస్తూ హిట్ కొట్టాలని చూస్తున్నాడు మెగాస్టార్. సచివాలయంలో ఆవు కూడా పాలు తిట్టాడంటే బాబాయ్, ఆ పేడకొంపు మీకు అసెంబ్లీ దాకా కొట్టిందా అండి? మాకు గొప్పగా సెలవు వచ్చాడు బాబు. జనం నెత్తురు పిడుగుతాదే తప్పుగానండి, పవిత్రమైన ఆవు పాలు పిండితే తప్పేంటండి? అధ్యక్ష, సాటి సభ్యుని ఎగతాళి చేయడానికి మాట్లాడినట్టుంది గాని ప్రశ్నకు సమాధానంగా బోస్ గారు ఏమీ చెప్పలేదు. అమ్మా హింసశ్రీ, హంసశ్రీ గారు, వస్తున్నా, మీ దగ్గరికే వస్తున్నా. తమలాంటి వాళ్ళు టాలెంట్ చూపించి ఉపయోగపడబట్టే ఆత్మ అంతలా పెరిగిపోతున్నాడు. మర్యాదగా కూర్చుంటారా లేక స్టోరీ చెప్పమంటారా? అదండి ముందు నుంచి ఎక్కువగా వినిపించిన వినాయక్ పేరే ఫైనల్ అయిందంటున్నాయి చిత్రవర్గాలు. దర్శకుడు ఈ మధ్యనే మెగాస్టార్ ని కూడా కలిసి 150వ సినిమా గురించి చర్చించారట. వినాయక్ ప్రెజెంట్ చెర్రీతో ఓ సినిమా తీస్తున్నాడు. ఆగస్టు నాటికి ఈ సినిమాను పూర్తి చేసి చిరు సినిమాపై దృష్టి సాగించనున్నాడు. వినాయక్ చిరు కాంబినేషన్ లో వచ్చిన ఠాగూర్ ఘన విజయం సాధించింది. మరోసారి ఈ కలయికలో సినిమా అంటే
అంచనాలు కూడా భారీగానే ఉంటాయి. ఠాగూర్ తో 6 కొట్టిన ఈ ఇద్దరు మరోసారి 6 కొడతారా చూడాలి మరి. కొడితే కొట్టాలిరా 6 కొట్టాలి, అడితే ఆడాలిరా రఫ్ ఆడాలి, కొడితే కొట్టాలి.